ఓకే, కృష్ణరాజు గారు చెప్పండి. ఈనాడు వాళ్ళు ఏంటి రోజు రోజుకి రెచ్చిపోతూ నిన్న జరిగినటువంటి ఘటన, చేనేత కార్మికుడి అసలు నేత పనే చేయట్లేదట ఆయన, అయినప్పుడు కూడా ఇవాళ కూడా ప్రజల్ని వంచడానికే రాశారా, లేక వాళ్ళు రాస్తున్న దాంట్లో ఏమైనా ధర్మం ఉందా? పైగా నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ మతం గురించి వాటి గురించి తెగ గగ్గోలు పెట్టేసిన, ముస్లింల గురించి గగ్గోలు పెట్టేసిన ఈ తెలుగుదేశం కానీ ఈనాడు రామోజీరావు కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు రాస్తున్నారేంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది అయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఎగ్గొట్టిన వైనం, బీజేపీలో ఒక్కళ్ళ తప్ప మిగతా వాళ్ళందరినీ వలస నేతలని తీసుకొచ్చిన వైనం, పాపం షేక్ బాజీ గారికి ఇవ్వకుండా మొట్టమొదటిసారిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మరి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం నాకు తెలిసి అయితే అక్కడ ఎప్పుడు ఇంతవరకు ఈ 70 ఏళ్లలో ఎప్పుడు పోటీ చేయలేదు. బాజీ గారికి ఇవ్వకుండా సుజనా చౌదరి గారికి ఎందుకు ఇస్తున్నారు? మరి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు కానీ బట్ బీజేపీ వాళ్ళు కూడా చెబుతున్నారు. మరి అది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. వీటన్నిటి మీద కూడా చర్చలోకి వెళదాం. కృష్ణరాజు గారు మాట్లాడండి. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈనాడు, ఆనాడు, ఏనాడు ఎప్పుడూ కూడా ఆ పత్రిక తన సామాజిక వర్గం చెందిన చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే పెద్దపీట వేసింది. అది ఈ రోజున ఏ స్థాయికి దిగజారిందంటే, తాము రాస్తున్న వార్తలు ప్రజలు నమ్మటం లేదు, లేదా ప్రజల దగ్గర వెళ్ళటం లేదు అనే భావన, భయంతో ఈ రోజున బలవంతంగా మాకు వద్దన్న చెప్పినప్పటికీ కూడా ఆ పత్రికను తీసుకెళ్లి పొద్దున్నే వాళ్ళ ఇళ్ల ముంగిట వేస్తున్నారు అంటే ఆ పత్రిక యాజమాన్యం వైఖరి ఏ స్థాయికి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చండి. రెండోది, ఈ చేనేత కార్మికుడి ఒంటిమెట్టలో చేనేత కార్మికుడికి సంబంధించిన ఆత్మహత్య. ఆ ఆత్మహత్య చేసుకునే ముందు ఆ కార్మికుడు సుబ్బారావు గారు తన భార్యను, కూతుర్ని కూడా హత్య చేసిన సంఘటన నిజంగా ఇది విచారకరమైన అంశమే అయినప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జనరల్ గా పిరిగి పందలు చేసే పనిగా మనం భావిస్తూ ఉంటాం. కానీ దానికి ఏంటంటే వీరు చెప్పేది ల్యాండ్ ఇష్యూ ఉంది అని చెప్పి అన్నారు. దానికి కూడా విచారణలో చాలా స్పష్టంగా తెలిసిందంటే ఆ రికార్డ్స్ ఏవి కూడా ఈ ఆన్లైన్ లో ఉన్నాయి తప్ప ఈ పత్రాల రూపంలో ఆయన పేరున ఎప్పుడు ఎక్కడా లేదు. వారికి ఎటువంటి అంటే సీఎం కిసాన్ యోజన కింద కానీ మరో దీని కింద కానీ ఆయన పేరున ఉన్నట్టుగా చెబుతున్న భూమికి ఎక్కడా కూడా ఎటువంటి పరిహారం అందలేదు. దానికి సంబంధించిన ఈసీ కూడా లేదండి. విచిత్రం ఏంటంటే ఆయన పేరున ఈసీ కూడా లేదు అక్కడ నిజంగా చెప్పాలంటే. అదే మార్పులు చెప్పినట్టు ఆన్లైన్ లో మార్పులు చేశారని చెప్పి అన్నారు. అది టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి అది ఈ ప్రభుత్వం మీదకి రుద్దడం అనేది భావ్యంగా లేదు. రెండోది, ఆయన తన మరణ వాంగ్మూలం, ఆయన తన సూసైడ్ నోట్ లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ రాయలేదు. ఆయన బహుశా అపోహపడ్డారో ఏం పడ్డారో తెలియదు కానీ ఆ రెవెన్యూ అధికారులు మీద ఆయన బ్లేమ్ వేశారు. ఆ రెవెన్యూ అధికారులు ఏమంటారంటే అసలు ఈ పేరుని ఇప్పుడు లేదండి అని చెప్పి వాళ్ళు అంటారు అక్కడ. కాబట్టి అంటే దీని మీద మరి కాస్త లోతుగా అధ్యయనం చేస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అయితే ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి ఈ రోజున కన్నీరు మున్నీరై విలపిస్తున్న వర్గం ఏదైతే ఉందో, ఏదైతే అది ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన వారు. వారికి ఎందుకు ఈ బాధ? నిజానికి చేనేతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వందలాది హత్యలు, ఆత్మహత్యలు జరిగాయండి. మీకు 2006 మార్చి 3వ తేదీన ఆనాటి పార్లమెంటు సభ్యులు కింజరపు ఎర్రనాయుడు గారు ఆయన లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆనాటి మంత్రి, కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ మీకు 2000 నుంచి 2005 వరకు అంటే ఒక సంవత్సరమైనా మిగతా 4 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు హయాం అనమాట. అది అప్పుడు ఈ 5 ఏళ్లలో దాదాపు 432 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక సార్. అది 2000 నుంచి 2005 వరకు ఒక సంవత్సరం తర్వాత అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 4 ఏళ్లలో దాదాపు 432 మంది చనిపోయారు చేనేత కార్మికులు. మరి తర్వాత ఏంటంటే మీకు 1995 నుంచి 2004 వరకు చూస్తే దాదాపు 650 మంది చేనేత కార్మికులు చనిపోయారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఆత్మహత్యలే. 2014-19 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఆత్మహత్యలు 58. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే సార్. కాబట్టి అంటే వీరు ఈ రోజున చేనేత కార్మికుల పట్ల మాకేదో కన్సర్న్ ఉంది అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజానికి వారి సమస్యల పట్ల వీరెవరికి నీతి గాని నిజాయితీతో కూడిన కన్సర్న్ అయితే ఎక్కడ కనిపించటం లేదు. రెండోసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించి
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశపు ఉత్తరాది ప్రాంతంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. మోడీ గారు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కమలం కకావికలమయ్యి వాడిపోయి రేకులు రాలిపోయి తన రూపును కోల్పోయే పరిస్థితిగా దాని మీద తర్వాత వెళ్దాం. కృష్ణరాజు గారు మళ్ళీ మాట్లాడుతురు కానీ దాని మీద